కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నిర్వహించిన నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని విశాఖ జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు రాము డిమాండ్ చేశారు. మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించాలని కోరారు. ఎన్డీఏ కూటమిని కూడా రద్దు చేయాలని కోరారు. విద్యార్థులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు ఎస్ఎఫ్ఐ తన పోరాటాలను కొనసాగిస్తుందన్నారు. నా పేరు రాము, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని, నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని, ఎన్టీఏని రద్దు చేసి నీట్ పరీక్షను మరోసారి నిర్వహించాలని చెప్పి దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి లోకంతో తోడుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రిపేర్ అయ్యే నీట్ ఎగ్జామ్ని కేంద్ర ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ పేపర్ లీక్ అయిందని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము విమర్శ చేస్తా ఉన్నాం. కానీ తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి స్పందించాలి. కేంద్ర ప్రభుత్వం స్పందించి నీటి బాధితులకి న్యాయం చేయాలని, నీటి పరీక్షను మరోసారి నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు ఈరోజు నీట్ పరీక్ష ఏదైతే వైద్య విద్యకు సంబంధించిన ఎంట్రన్స్ పరీక్ష ఉందో, దేశంలో వైద్య విద్యను అభ్యసించి వైద్యులుగా రావాల్సిన ఏదైతే టెస్ట్ ఉందో దాంట్లో అవినీతి పాల్పడడం, అలాగే పేపర్ లీకేజీ వ్యవహారం అనేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉంది. ఈ ఏదైతే నీట్ పరీక్ష ఉందో, ఈ నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పైన ఎప్పటికైనా సమగ్ర విచారణ జరిపి కారకులు బాధ్యుల పైన కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈ పరీక్షని మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి కారకులు ఎవరున్నారో ఆ కారకుల పైన కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఈ నీట్ పరీక్షకి సంబంధించి విద్యార్థులకు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ ఉంది. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందా లేదా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వ పెద్దలు మీరంతా కలిపి వెంటనే తప్పు జరిగింది అని చెప్పి ఒప్పుకొని నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులకు డిమాండ్ చేస్తూ ఉంది. ఈ సమస్యను పరిష్కారం చేయాలి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం.